హాయ్ గైస్, ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. విచ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఈస్ బెస్ట్ ఇన్ 2025? యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ? కామన్గా అడిగే క్వశ్చన్ ఇది, ఎస్పెషల్లీ న్యూ డెవలపర్స్లో. సో లెట్స్ క్లియర్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇన్ ఎ సింపుల్ వే. వై వీఆర్ ఆస్కింగ్ దిస్ ఇన్ 2025? యూజువల్లీ టూ మెయిన్ రీజన్స్ ఉంటాయి. You want to decide which framework to use for a specific project right now. Are you thinking long term? Which one is worth learning for your career? End of the day, all three frameworks serve the same purpose. Build rich, interactive front-end applications, but picking the right one makes all the difference. Not only that, frameworks update every year. What worked in 2022 might be outdated now. Companies changes their stack based on trends and community support. Your time is valuable. Choosing the wrong one costs months of effort. Picking the right framework now sets you up for the next 3 to 5 years. In simple analogy, let's think about Angular, React, and Vue like vehicles you use for different journeys. This will help you decide which one fits your style and project needs. Angular is like a luxury SUV. అంటే ఒక హెవీ డ్యూటీ ఎస్యూవీ లాగా ఫుల్ ఫీచర్స్తో స్ట్రాంగ్ అండ్ బిల్ట్ ఫర్ లాంగ్ ట్రిప్స్ అండ్ బిగ్ టీమ్స్. మీ టీం ఎక్కువ ఉంటే, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉంటే, యాంగులర్ మీకు అన్ని టూల్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. రియాక్ట్ స్పోర్ట్స్ కార్ లాగా స్లీక్, ఫాస్ట్, కస్టమైజబుల్. యూ కెన్ చూస్ ఇంజిన్, టైర్స్ అండ్ గ్యాడ్గెట్స్ రైట్ లైక్ దట్. టూల్స్ అండ్ లైబ్రరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్కి మాత్రం బాగా సూట్ అవుతుంది. వ్యూ ఏమో లైట్ వెయిట్ మోటార్ సైకిల్ లాగా చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. స్మాల్ టీమ్స్కి, టైట్ లైన్స్కి పర్ఫెక్ట్. ఇది ఈజీ అండ్ ఎఫిషియెంట్గా మీ జర్నీ స్పీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అన్ని వెహికల్స్ డిఫరెంట్ రోడ్స్కి, డిఫరెంట్ డ్రైవర్స్కి బెస్ట్. సో మీ ప్రాజెక్ట్ జర్నీ ఏది, మీ డ్రైవింగ్ స్టైల్ ఏంటి అనే దాన్ని బట్టి మీ వెహికల్ ఆర్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలి అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఈ టూల్ ఎందుకు క్రియేట్ చేశారు, విచ్ ప్రాబ్లమ్ డస్ ఇట్ సాల్వ్, ఏ సిచ్యువేషన్లో ఏది బెటర్. ఓకే, నౌ దట్ వి కంపేరింగ్ విచ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ బెస్ట్, బట్ jQuery, బ్యాక్బోన్, యాంగులర్ జేఎస్ అసలు ఈ టూల్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దే ఆర్ 10 times బెటర్ దెన్ ఓల్డ్ టూల్స్. jQuery 2006లో జాన్ రేసిన్ రిలీజ్ చేశాడు, ఒక ఫాస్ట్, స్మాల్, ఫీచర్ రిచ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. బిఫోర్ దట్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్లో HTML ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం, మాడిఫై చేయడం, ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడం, యానిమేషన్స్ క్రియేట్ చేయడం చాలా లెంతీగా అండ్ టఫ్గా ఉండేది. అండ్ బ్రౌజర్ టు బ్రౌజర్ డిఫరెంట్గా కూడా ఉండేది. jQuery వల్ల ఈ వర్క్స్ అన్ని సింపుల్ APIతో ఈజీ అయ్యాయి అండ్ క్రాస్ బ్రౌజర్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసింది. అందుకనే షార్ట్ టైంలోనే మెజారిటీ వెబ్సైట్స్లో jQuery అడాప్ట్ చేశారు. 2010లో గూగుల్ యాంగులర్ జేఎస్ లాంచ్ చేసింది. ఇది జస్ట్ లైబ్రరీ కాదు, కంప్లీట్ ఫ్రేమ్వర్క్. jQueryతో మనం డామ్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగాం, కానీ లార్జ్ కాంప్లెక్స్ అప్లికేషన్స్కి స్ట్రక్చర్ అండ్ మెయింటైనబిలిటీ ప్రాబ్లం ఉండేది. యాంగులర్ జేఎస్ వల్ల టూ-వే డేటా బైండింగ్, డిపెండెన్సీ ఇంజెక్షన్, డైరెక్టివ్స్ లాంటి పవర్ఫుల్ కాన్సెప్ట్స్తో వచ్చింది. ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని ఈజీగా బిల్డ్ చేయడానికి హెల్ప్ చేసింది. అలాగే ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసింది. 2013లో ఫేస్బుక్ రియాక్ట్ని రిలీజ్ చేసి గేమ్ చేంజర్ అయ్యింది. ఇది ఫుల్ ఫ్రేమ్వర్క్ కాదు, జస్ట్ యూఐ మీద కాన్సన్ట్రేట్ చేసింది. రియాక్ట్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే యూఐని చిన్న రీయూజబుల్ పార్ట్స్ లాగా క్రియేట్ చేసి అసెంబుల్ చేయడం. ఇంకా వర్చువల్ DOM వల్ల రెండరింగ్ సూపర్ ఫాస్ట్ అయ్యి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది. రియాక్ట్ వల్ల కాంపోనెంట్ సెంట్రిక్ అప్రోచ్ పాపులర్ అయ్యి చాలా టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అడాప్ట్ అయ్యాయి. అండ్ 2014లో ఇవాన్ యూ అనే డెవలపర్ Vue.jsని రిలీజ్ చేశాడు. గోల్ ఏంటంటే యాంగులర్ జేఎస్ అండ్ రియాక్ట్లో బెస్ట్ ఫీచర్స్ని కంబైన్ చేసి లైట్ వెయిట్, ఈజీ టు లర్న్ ప్యాకేజ్ క్రియేట్ చేయడం. వ్యూ ప్రోగ్రెసివ్ ఫ్రేమ్వర్క్ అంటే డెవలపర్స్కి యాజ్ లిటిల్ ఆర్ యాజ్ మచ్ యూస్ చేయాలో ఫ్రీడమ్ ఉంటుంది. ఇది డేటా బైండింగ్, కాంపోనెంట్స్
రియాక్ట్ లాగా వర్చువల్ డామ్ని ఆఫర్ చేస్తుంది అండ్ ఈజీగా కూడా గ్రాస్ప్ చేయవచ్చు. ఈవెన్ ప్రాజెక్ట్స్లో ఈజీగా ఇంటిగ్రేట్ చేయవచ్చు. బట్ టెక్ చేంజెస్. వాట్స్ బెస్ట్ టుడే మే నాట్ బి బెస్ట్ నెక్స్ట్ ఇయర్. ఫండమెంటల్ స్టేస్, ఫ్రేమ్వర్క్స్ చేంజ్. So, what you should care about more than React, Angular, or Vue? Great programmers only master fundamentals like data structures, algorithms, OOPS concepts, functional programming, design patterns, understand why a tool exists. Then they pick the right tool for the job. No emotional attachment. So, why learn any of these then? యాజ్ ఎ డెవలపర్ మనం ఆల్వేస్ బెటర్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి, మోర్ ఎఫిషియెంట్ ఉండటానికి టూల్స్ అనేవి అవసరం. మనకి హెల్ప్ చేయగలిగే టూల్ ఉన్నప్పుడు ఎందుకు వాడకూడదు చెప్పండి? సేమ్ లాజిక్ ఏఐ కూడా అప్లై అవుతుంది. అవి కూడా టూల్స్ మాత్రమే. ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉంటేనే కదా దానిని కూడా రైట్ క్వశ్చన్ అడగగలం అండ్ థింక్ క్రియేటివ్లీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. యాంగులర్ రియాక్ట్ వ్యూని లెర్న్ చేయడానికి మెయిన్ రీజన్స్. హై డిమాండ్ ఇన్ మార్కెట్. స్టార్టప్స్, బిగ్ కంపెనీస్, టెక్ జైంట్స్ అన్నీ కూడా స్కిల్డ్ డెవలపర్స్ని సెట్ చేస్తూనే ఉంటాయి. ఈ ఫ్రేమ్వర్క్స్లో ఒక దానిని మాస్టర్ చేస్తే మార్కెట్లో డిమాండ్ అండ్ ఆపర్చునిటీస్ ఇంక్రీస్ అవుతాయి. కమ్యూనిటీ సపోర్ట్. యాంగులర్కి గూగుల్ బ్యాకింగ్, రియాక్ట్కి ఫేస్బుక్ సపోర్ట్, వ్యూ త్రూ బిగ్ కంపెనీ బ్యాకింగ్ లేదు బట్ ప్యాషనెట్ కమ్యూనిటీ ఉంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్రేమ్వర్క్స్ మీకు అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్, కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, స్టేట్ మేనేజ్మెంట్, రియాక్టివ్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తాయి. రిచ్ ఎకోసిస్టమ్. కోర్ ఫ్రేమ్వర్క్స్తో పాటు ఎక్స్ట్రా టూల్స్, లైబ్రరీస్, రిసోర్సెస్ వస్తాయి. వర్క్ని ఈజీ చేస్తాయి, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెరియర్ గ్రోత్. స్కిల్స్తో న్యూ జాబ్, కన్సల్టింగ్ గిగ్స్ ఆర్ ఓన్ స్టార్టప్స్కి డోర్ ఓపెన్ అవుతుంది కదా. లెట్స్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్స్. స్పీడ్ విషయంలో హానెస్ట్లీ అన్ని 3 సూపర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్స్. క్లియర్ విన్నర్స్ ఎవరూ లేరు. బట్ రియాక్ట్ మరియు వ్యూకి కొంచెం ఎడ్జ్ ఉంది బికాస్ ఆఫ్ వర్చువల్ డామ్. స్క్రీన్లో ఓన్లీ రిక్వైర్డ్ పార్ట్స్ని అప్డేట్ చేస్తుంది. యాంగులర్ 17 ఇప్పుడు సిగ్నల్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అన్నెసరీ రీరెండర్స్ తగ్గిస్తుంది. చేంజ్ డిటెక్షన్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ చేస్తుంది. రియాక్ట్ 18లో కన్కరెంట్ రెండరింగ్ వచ్చింది. అప్డేట్స్ని సూపర్ స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది, యూఐ బ్లాక్ కాకుండా. వ్యూ 3 ఇట్ ఈస్ లైట్ వెయిట్ ప్లస్ న్యూ రియాక్టివ్ సిస్టమ్ వల్ల ఫైన్ గ్రైన్డ్ అప్డేట్స్ చేస్తుంది. బిగ్ యాప్స్ కూడా సూపర్ ఫాస్ట్గా రన్ అవుతాయి. స్కేలబిలిటీ విషయానికి వస్తే ఇఫ్ యువర్ యాప్ చిన్న ప్రాజెక్ట్ నుండి పెద్ద ఎంటర్ప్రైజ్ యాప్కి గ్రో అవ్వాలి అంటే యాంగులర్ ఒక సాలిడ్ చాయిస్. రీజన్ రోబస్ట్ ఆర్కిటెక్చర్ ప్లస్ టైప్ స్క్రిప్ట్ ఎన్ఫోర్స్మెంట్. యాంగులర్ 17లో వచ్చిన సిగ్నల్స్ ఫీచర్స్ వల్ల స్టేట్ మేనేజ్మెంట్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రియాక్ట్ కూడా చాలా బాగా స్కేల్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ రిచ్ ఎకోసిస్టమ్. రియాక్ట్ 18లో కన్కరెంట్ రెండరింగ్ వల్ల యూఐ స్మూత్గా ఉంటుంది. ఈవెన్ వెన్ యాప్ చాలా పెద్ద అయినా కూడా ఇట్ కెన్ స్కేల్. వ్యూ ప్రీవియస్లీ స్మాల్ టు మీడియం ప్రాజెక్ట్స్కి బెస్ట్ అని కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ వ్యూ 3 కాంపోజిషన్ ఏపీఐ వల్ల మాడ్యులారిటీ అండ్ స్కేలబిలిటీ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు లార్జ్ యాప్స్లో కూడా స్ట్రాంగ్ కంటెండర్ అయ్యింది. బాటమ్ లైన్ చెప్పాలంటే అన్ని ఫ్రేమ్వర్క్ స్కేల్ అవుతాయి, కానీ చూస్ చేయడానికి మీకు నచ్చిన స్టైల్ మరియు ఎకోసిస్టమ్ ఇంపార్టెంట్. నౌ లెట్స్ కమ్ టు రియాలిటీ చెక్. అసలు ఏ ఫ్రేమ్వర్క్కి డిమాండ్ ఉంది, ఏది నేర్చుకుంటే జాబ్ ఛాన్సెస్ పెరుగుతాయి ఎక్సెట్రా. బట్ హౌ కెన్ వి మెజర్ పాపులారిటీ? జస్ట్ ఎవడో ర్యాండమ్ పర్సన్ లైక్ మీ చెప్తే సరిపోతుందా? లేదు కదా. మీ ఓన్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయాలి అన్నా ఆర్ ఎల్స్ మీ కెరియర్ స్టార్ట్ చేస్తున్నా. So I will show you how you can check the stats from trusted websites. Before that, first of all, community support. Strong community support ఉంటే రెగ్యులర్గా ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే దట్ యాంగులర్ బ్యాక్డ్ బై గూగుల్, రియాక్ట్ బ్యాక్డ్ బై ఫేస్బుక్, నౌ మెటా, వ్యూ స్ట్రాంగ్ గ్లోబల్ ఓపెన్ సోర్స్ బేస్. సో నౌ లెట్స్ సీ ద పాపులారిటీ. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ గూగుల్ ట్రెండ్స్. గూగుల్ ట్రెండ్స్కి వెళ్ళి మీకు నచ్చిన టర్మ్స్
పెట్టుకోవచ్చు. యాడ్ కంపారిజన్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని. నేను రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ సెలెక్ట్ చేశాను. సో మనము వరల్డ్ వైడ్ చూస్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ టైం ఫ్రేమ్ ఉంది అప్ టు 1 అవర్. నేను 12 మంత్స్ సెలెక్ట్ చేశా. సో దేనిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది పీపుల్కి? సో రియాక్ట్ ఆల్మోస్ట్ 87%, యాంగులర్ 29, వ్యూ జేఎస్ 13 ఉంది. సో మనం ఇది యూఎస్ కూడా సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు, డిఫరెంట్ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్. సో ఈవెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లాస్ట్ 12 మంత్స్లో చూస్తే రియాక్ట్ 69, యాంగులర్ 23 అండ్ వ్యూ జేఎస్ అరౌండ్ 7% ఉంది. ఇండియాలో కూడా చెక్ చేయొచ్చు. సో ఇండియాలో చూస్తే కనుక రియాక్ట్ చాలా పాపులర్ ఉంది, బెటర్ దెన్ యూఎస్. అండ్ యాంగులర్ జేఎస్ నాట్ బ్యాడ్, 27%. వ్యూ జేఎస్ అయితే వెరీ లో. అసలు చాలామందికి తెలియదు అనుకుంటా వ్యూ జేఎస్ అనే ఫ్రేమ్వర్క్ ఉందని. అప్ టు 1 అవర్ కూడా చూడొచ్చు. లాస్ట్ అవర్ ఏంటో చూద్దాం. ఫాస్ట్ 1 అవర్లో అయితే రియాక్ట్ 43 అండ్ యాంగులర్ ఉంది, వ్యూ అయితే అసలు లేదు. ఓకే, సో అలా మనం గూగుల్ ట్రెండ్స్ ద్వారా ఓవర్ ద టైం ఎవరికి దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవచ్చు. బట్ రియల్గా ఎంతమంది ఈ ఫ్రేమ్వర్క్స్ని అడాప్ట్ చేసుకున్నారు, లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ ఎంతమంది వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్లో అడాప్ట్ చేసుకున్నారో చూసుకోవాలంటే మనం ఎన్పిఎం ట్రెండ్స్కి వెళ్ళి చూడొచ్చు. మనకు నచ్చిన ప్యాకేజెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాంగులర్, రియాక్ట్ అండ్ వ్యూ సెలెక్ట్ చేశా అండ్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పాస్ట్ 1 ఇయర్ పెట్టాను అనమాట. సో లాస్ట్ 1 ఇయర్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా లేకుంటే ఓన్ స్టార్టప్స్ లైక్ పర్సనల్ ప్రాజెక్ట్స్లో అయినా సరే ఎవరు ఎక్కువ ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ రియాక్ట్ ఉంది, తర్వాత వ్యూ ఉంది, తర్వాత యాంగులర్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టాక్ ఓవర్ఫ్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. స్టాక్ ఓవర్ఫ్లో కూడా రెగ్యులర్గా సర్వేస్ చేస్తూ ఉంటుంది. 2024ది లేటెస్ట్ సర్వే ఉంది. ఆ సర్వే ప్రకారం వెబ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టెక్నాలజీస్ చూస్తే ఆల్ రెస్పాండెంట్స్లో చూస్తే నోట్ జేఎస్ టాప్ ఉంది. బట్ మన టాపిక్ అబౌట్ యూఐ ఫ్రేమ్వర్క్స్ కదా, రియాక్ట్ నెంబర్ 1 పొజిషను, నెక్స్ట్ యాంగులర్ జేఎస్ 17.1%తో, అండ్ థర్డ్ వ్యూ జేఎస్ ఉంది 15.4%తో. ఓకే, అసలు ప్రొఫెషనల్ డెవలపర్స్ ఏది ఇష్టపడుతున్నారో చూస్తే కనుక రియాక్ట్ ఫస్ట్ ప్లేస్లో 41.6తో, అండ్ క్లోజ్లీ ఫాలోడ్ బై యాంగులర్ 19.4%, నాట్ క్లోజ్లీ ఫాలోడ్, చాలా గ్యాప్ ఉంది. దెన్ వ్యూ జేఎస్ 16.6 థర్డ్ ప్లేస్లో. లెర్నింగ్ టు కోడ్, సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చూస్తే కనుక రియాక్ట్ టాప్ ప్లేస్లో ఉంది 36.6%తో. నెక్స్ట్ ప్లేస్లో వావ్ వ్యూ చేస్తుంది 10.6%తో, అండ్ థర్డ్ ప్లేస్లో యాంగులర్ ఉంది 7.7%తో. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం వ్యూ జేఎస్ బెటర్గా ఉంది, బెటర్ దెన్ యాంగులర్. ఓకే, ఈ సర్వేస్ అయితే బాగానే ఉన్నాయి కానీ అసలు ఏ టెక్నాలజీకి జాబ్ డిమాండ్ ఎక్కువ ఉంది? సో ఇండీడ్ అనే జాబ్ సైట్కి వెళ్ళి లెట్స్ సెలెక్ట్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్లో రియాక్ట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, రియాక్ట్కి 13,000+ జాబ్స్ ఉన్నాయి. నౌ లెట్స్ ట్రై యాంగులర్. యాంగులర్కి అయితే అరౌండ్ 6,000+ జాబ్స్ ఉన్నాయి. ఆల్సో ట్రై వ్యూ. వ్యూ జేఎస్కి అయితే 1,000+ జాబ్స్ ఉన్నాయి. ఇలా మన ఇండియాలో కూడా ఏది బెస్ట్ జాబ్ సైటో దానికి వెళ్ళి కూడా ఇలా మనం చెక్ చేసుకోవచ్చు.
ఆల్రైట్, ఇప్పుడు మనం డీప్గా కంపేర్ చేసాం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, జాబ్ డిమాండ్, డెవలపర్ యూసేజ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఈచ్ ఫ్రేమ్వర్క్. సో if you want max job demand, big community, flexibility, and you're just starting your career, then go by demand, React.js. If working in enterprise, Angular is great. If you want easy start, Vue is amazing. End of the day, మీరు మీ రిక్వైర్మెంట్కి బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఏదో డిసైడ్ చేసుకోవాలి. బట్ నా అడ్వైజ్ అయితే, ఇఫ్ నాట్ ఆల్ త్రీ, అట్లీస్ట్ మాస్టర్ టూ ఆఫ్ దెమ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్ డెవలపర్ టు మ్యాక్సిమైజ్ యువర్ ఛాన్సెస్. ఫ్రెండ్స్, ఫ్రేమ్వర్క్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి, బట్ ఫండమెంటల్స్ ఆల్వేస్ స్టేస్ విత్ యూ. బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, ఈవెన్ ఏఐ ఉన్నా ట్రీట్ ఇట్ యాజ్ ఎ టూల్ దట్ కెన్ హెల్ప్ యూ ఎక్సెల్. బట్ డోంట్ రిలై ఆన్ ఇట్, ఎస్పెషల్లీ వెన్ యూ స్టార్టింగ్ యువర్ కెరియర్. ఎందుకంటే బేసిక్స్ అర్థం చేసుకోకుండా ప్రతిదానికి ఏఐ యూస్ చేస్తూ ఉంటే మాత్రం మీకు డెవలప్మెంట్ వరల్డ్లో ఫ్యూచర్ కష్టమే. Coming back to our topic, React may be king now, but learning fundamentals is more important. If you want to master JavaScript first, check out my ES6 course. Once you know the core concepts, picking up any framework is easy. I will post the link in description. Thanks for watching. Comment below which framework are you learning in 2025.